నా మీద ఒక పోరంబోకు ఒక వీడియో చేసిండు. జనరల్గా నా వీడియోలలో నేను తిట్లు వాడను, ఎవరన్నా తిట్టినా కూడా ఆ తిట్లని ఖండిస్తాను. కాకపోతే ఈరోజు ఈ వీడియోలో కొన్ని తిట్లు నేను వాడుకుంటా. దయచేసి వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు నన్ను క్షమించాలి. నా మీద వీడియో చేసినటువంటి ఆ పోరంబోకు ఎవడు అంటే ఈ వ్యక్తే. ఈయన పేరు వచ్చేసి చింతా ప్రదీప్ రెడ్డి అంట. ఈయన ఎవరు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్ అంట. అంటే ఇండియాలో ఉండడు మనోడు యూకేలో ఉంటాడు. అక్కడ ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెడ్ అంట వీడు. ఈ వ్యక్తి నా మీద వీడియో చేసిండు. సరే, ఆ వీడియోలో నా పేరైతే ఎక్కడ ఎత్తలేదు, కానీ చేసింది నా మీదనే నాకు అర్థమైంది. కానీ నాకు ఈ వ్యక్తికి ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే ఈ వ్యక్తి ఎక్కడ నా పేరు ఎత్తలే, ఆ ధైర్యం చేయలే. కానీ నేను ఫోటో పెట్టి పేరు వాడుకొని మరీ చెప్తున్నా, పేరు చెప్పి మరీ చెప్తున్నా, ఈ వ్యక్తి నా మీద వీడియో చేసిండు. ఈ వ్యక్తికి ఈరోజు నేను కొంచెం గట్టి కౌంటర్ అనేది ఇవ్వాలి. సరే, ఆ వీడియోలో చాలా విషయాలు మాట్లాడిండు. చాలా మర్యాదగా మాట్లాడుతున్నట్టు ఒక డ్రామా చేసి మధ్యలో వాడు వీడు అన్న పదం వాడిండు నా గురించి. వాడెవడో వాడు అంటే నేను వాడిని ఊరుకోను కదా, నేను ఎందుకు ఊరుకోవాలి? అందుకే పోరంబోకు అన్నా. సరే, ఓకే, అసలు టాపిక్లోకి వద్దాం. ఈ వ్యక్తి నా మీద వీడియో చేసిండు. నేను ఈ వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగాలి. అసలు హూ ఆర్ యూ? నువ్వు ఎవడివి నాకు సంబంధించి మాట్లాడడానికి? నీకేం హక్కు ఉంది? నువ్వు ఏదో యూకే ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్వి, అక్కడ నీకు చాలా పనులు ఉంటాయి. అంటే ఇక చెప్తే బాగుండదు, గలీజ్గుంటుంది. ఆ పనులు చేసుకోకుండా నువ్వు నా గురించి మాట్లాడే స్థాయి నీకేంటి? నీకు ఆ హక్కు ఎక్కడ ఇచ్చి వచ్చింది? నువ్వేమన్నా నాకు ముద్ద అన్నం పెట్టినోడివా? లేదంటే నా ఫ్యామిలీని సాధినోడివా? లేదంటే కెమెరా కొనడానికి ఇగో డబ్బులు తీసుకోండి పాషా గారు అని చెప్పేసి ఆర్థిక సహాయం చేసినోడివా? ఈ కుర్చీ కొనిచ్చినోడివా? లేదంటే ఏం చేసినావు? నీకేం హక్కు ఉంది నా గురించి మాట్లాడడానికి? అసలు హూ ఆర్ యూ? పార్టీలో నీకున్న స్థానం ఏంది? ఎవడి మీద పడితే వాడి మీద వీడియోలు చేసేసి ఏదో పెద్ద లీడర్వి నువ్వు అని నీకు నువ్వే డప్పు కొట్టు. యువర్ ఏంటి? నువ్వేంటి? నువ్వు యూకే ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్వి, అక్కడ ఏదో సంజాయించుకో. ఇక్కడ మాట్లాడాలంటే ఎవడు మాట్లాడాలి? పార్టీ ప్రెసిడెంటో ఏదంటే పార్టీ ఇన్ఛార్జు చాలామంది ఉన్నారు. కన్సర్న్ ఎవరైతే పోస్ట్లో ఉన్నారో వాళ్ళు మాట్లాడితే ఒక అర్థం ఉంది. కానీ ఎక్కడో ఎన్ఆర్ఐ వింగ్కి హెడ్వి నువ్వు వచ్చి నా గురించి వీడియో చేసి ఏమంటాడు? నేను పార్టీ పెద్దలతో మాట్లాడినంట. ఆ పార్టీ పెద్దలకి ఏమి గొంతు లేదా, నోరు లేదా? నువ్వెవడివి మాట్లాడడానికి నాకు అర్థం కాదు. ఇండియాకి వచ్చే ధైర్యం లేనోడివి, ఎన్నో కూర్చొని వీడియోలు చేసుకునేటోడివి నువ్వు ఇక్కడ లోకల్లో గ్రౌండ్లో ఉండి అన్ని బాధలు పడి అన్ని కష్టాలు పడి కేసులు వేయించుకొని పెళ్ళాం పిల్లలను వదిలేసి పారిపోయి ఎక్కడో ఉండి బతికినటువంటి వ్యక్తులం మేము. నువ్వు మా గురించి కమెంట్ చేసుడు, ఎవరో వీడియోలు చేస్తే ఆ వీడియోలను ముందు పెట్టుకొని చూయించుకొని నువ్వు కమెంట్లు చేసుకొని యూట్యూబ్ నుంచి వచ్చే సొమ్ము సంపాదించుకునే వెధవవి నువ్వు కంటెంట్ క్రియేటర్లో మా గురించి నువ్వు మాట్లాడతావా? నీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి బాస్. ఎందుకంటే చెప్పినా కదా, ఎక్కడో ఉండి ఒక్కసారి ఇండియాకి రా చూద్దాం. ఒకసారి లోకల్ హీట్ ఏదైతే ఉందో ఆ హీట్ని ఒకసారి ఎక్స్పీరియన్స్ చేసి చూద్దాం. ఒక్కరోజు ఉండలేవు, నువ్వు పారిపోతావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రాగానే వేసుకుంటాను అనుకో, అది వేరే సంగతి. ధైర్యం లేనోడివి నువ్వు నా గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతావు? సరే, మాట్లాడి నువ్వు ఏదైతే ఈ సోకాల్డ్ చింతా ప్రదీప్ రెడ్డి ఉన్నాడో ఈ వ్యక్తి నా వీడియోలు వాడుకున్నాడు. సరే, మనోడికి గుర్తుండదు, వాడుకొని వదిలేయడం మనోడికి చాలా ఉంది లేదు హిస్టరీ. నేను పర్సనల్ విషయాలకు వెళ్ళాను, కానీ మనోడు నా వీడియో వాడుకున్నాడు. నేను ఒక వీడియో చేశా, జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థని కేరళ కంటే ముందుకు తీసుకెళ్లారు అని. ఒక వ్యక్తితో నా సంభాషణ జరిగింది, కొంత వాగ్వాదాలు జరిగినాయి. ఆ వీడియోని వాడుకుని వీడియో చేసుకున్నాడు ఈ వ్యక్తి నా గురించి మాట్లాడతాడు. నీలాగా నీ పేరు చివరిలో ఉన్న ఆ ఒక్క కమ్యూనిటీ ఏదైతే వర్డ్ ఉందో ఆ వర్డ్ వల్ల నేను ఇక్కడ లేను. అర్థమైందా? నేను ఇక్కడ ఎందుకున్నాను? నేను నా స్వయం కృషి, నా బలం, అందువల్ల ఉన్నాను. నీకు హక్కు లేనప్పుడు, నీకు అధికారం లేనప్పుడు నువ్వు నా గురించి మాట్లాడతావా? నేను దిగడం మొదలు పెడితే ఇది ఫస్ట్ స్టెప్పే. నెక్స్ట్ వచ్చేసి ఏమంటాడు మనోడు? ఆయారాం గయారాం అంటాడు. ఆయారాం గయారాం అంట. నీకు ఒక విషయం చెప్తాను. విజయసాయి రెడ్డి గారు అని ఉండే, తెలుసు కదా నీకు. నువ్వు విజయసాయి రెడ్డి గారి కంటే గొప్పడివా? విజయసాయి రెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయి ఏమన్నాడు? కోటరీ అన్న పదం వాడాడు. నువ్వు విజయసాయి రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి క్లోజా? పిచ్చోడా? జగన్మోహన్ రెడ్డి గారి ప్రతి కేసులో విజయసాయి రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆయన కూడా వెళ్ళాడు లోపలికి. రేపు పొద్దున్న సీన్ ఇట్లా మారితే మళ్ళీ నువ్వు మాట్లాడిన మాటలు కింద నుంచి గుణపం అవుతాయి నీకు. నువ్వు అనుకుంటున్నావు.
రాజకీయాలని అర్థం చేసుకోవడంలో నీకంటే బాగా ఎక్స్పీరియన్స్ మేము. అర్థమైందా? నీకంటే చాలా బాగా ఎక్స్పీరియన్స్. నువ్వు మమ్మల్ని ఆయారాం గయారాం అంటావా? అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఎంజాయ్ చేస్తాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడతాం. ఏం చేస్తాం? మనోడు చేసే పని తెలుసా మీకు? ఎవడో ఒక వ్యక్తి, ఆ వ్యక్తి ఫిజికల్ అపియరెన్స్ ఎట్లుంది, ఆ వ్యక్తి మాట్లాడే విధానం ఎట్లుంది, దాని మీద ఆ వ్యక్తికి పేర్లు పెడతాడు. మనోడు పేర్లు పెడతాడు. సరే ఓకే, నీకు అపోనెంట్ పార్టీ అయి ఉండొచ్చు, నీకు కాదనను. మనుషుల్ని పట్టుకొని అదేదో పేరు పెడతాడు, అదేదో పేరు పెడతాడు. ఇది జనరల్గా మొగోళ్ళు చేయరు. అది ఎవరు చేస్తారో మీకు బాగా తెలుసు. ఆ పని చేసుకొని బతికేటోడు, ఆ పని చేసుకొని బతికేటోడు నన్ను అంటున్నాడు. నాకు అర్థం కాక అడుగుతాను, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏంటబ్బా, ఏ పోస్ట్లో? నువ్వైతే యూకే ఏదో ఎన్ఆర్ఐ హెడ్ ఏదో ఉన్నావు కదా, నేను ఏ పోస్ట్లో ఉన్నా ఓసారి చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏదైనా పోస్ట్లో ఉన్నానా? నన్ను ప్రశ్నించే హక్కు నీకు ఎక్కడిది? సాక్షి ఛానల్కి నేను వెళ్ళాను అంటే రోడ్డు మీద నడిచే ఏ గంగైనా సాక్షి ఛానల్ ఎత్తుకెళ్ళిందా? నేను ఎంతో కొంత ఆ క్రెడిట్ సంపాదించుకున్నా కాబట్టిగా నన్ను సాక్షిలో పిలిచారు. నేను సాక్షికి వెళ్ళడం వల్ల సాక్షి వల్ల నాకైనా లాభం ఎంతుందో నా వల్ల సాక్షికైన లాభం కూడా అంతే ఉంది. మరి పార్టీలో నాకు ఎట్లాంటి సభ్యత్వం లేదు, పార్టీలో నాకు ఎట్లాంటి పోస్టు లేదు. లేనప్పుడు నాకేంటి ఇది నాకు అర్థం కాదు. కంపల్సరీగా పాషా గారు ఫలానా చేయాలి పార్టీలో ఉన్న. నేను పార్టీలో ఏ రోజు లేనురా బాబు. నీకు అసలు బేసిక్సే తెలవు. పార్టీలో వస్తుంటారు ఆయారాం గయారాం అంట. వాడబ్బా జీవితం. ఇది నీకున్నటువంటి ఇది. నెక్స్ట్, పార్టీకి సిద్ధాంతం లేదు అని నేను మాట్లాడినా. నో డౌట్ నేను మాట్లాడినా. ఎందుకు మాట్లాడినా అంటే బుర్ర గుజ్జున్నోడు ఎవడైనా సరే నేను ఎందుకు మాట్లాడినా, ఒక పకడ్బందీ సిద్ధాంతం అనేది ఉంటే పార్టీకి ఒక 100 సంవత్సరాల ఫ్యూచర్ ఉంటుంది. ఉదాహరణకి బీజేపీ హిందుత్వ అనేది వాళ్ళ ఎజెండా, టీడీపీ డెవలప్మెంట్ అనేది వాళ్ళ ఎజెండా. ఆ ఎజెండాని ప్రజల బుర్రల్లోకి ఎక్కించారు వాళ్ళు. అట్లా ఒక సిద్ధాంతం, ఒక ఎజెండా అన్నది పార్టీకి లేదు. అలా ఎక్కిస్తే పార్టీకి 100 ఏళ్ల భవిష్యత్తు ఉంటుంది అని చెబితే నీలాంటి పోరంబోకులకి ఏమర్థమవుతుంది? నెక్స్ట్, పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత ఇష్టారీతిన మాట్లాడుతున్నానంట. మీ గౌరవాన్ని మీరు పోగొట్టుకోవద్దు అని చెప్పేసి నా గౌరవం గురించి మనోడు బాధపడుతున్నాడు. నేను గౌరవాన్ని దొంగలించి తీసుకురాలే, నేను కష్టపడి సంపాదించుకున్నా. అర్థమైందా? కష్టపడ్డ సొమ్ము ఎవడు దొంగలించుకోలేడు. నువ్వు గుర్తుపెట్టుకో. కష్టపడ్డ సొమ్ము ఎవరు దొంగలించుకోలేడు. నేను గౌరవాన్ని కష్టపడి సంపాదించిన. నీలాంటోడు ఒక మాట చెప్తే ఆ గౌరవం పొద్ది అంటే అది నీ కళ. ఓకేనా? నేను చెప్పా కదా, దిగజారడం మొదలు పెడితే ఇది నా ఫస్ట్ స్టెప్. నువ్వు తట్టుకోలేవు. నీ ఒక్క వీడియోకి నా 100 వీడియోలు వస్తాయి. రేపు పొద్దున తలనొప్పిగా మారుతుంది. నువ్వు రెడీ అయితే చెప్పు, తలనొప్పిగా మారుతుంది. నెక్స్ట్ ఏమంటారు, పార్టీ ఆలోచించాలి. ఇట్లాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడంలో పార్టీ ఆలోచించాలి. పార్టీ ఆలోచించాలంట. నాలాంటి వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయడం అంటే తప్పుడు వ్యక్తుల్ని ఎంకరేజ్ చేశారు అని చెప్పేసి పార్టీలో ఈ వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఈ పార్టీలో ఉన్న తప్పుడు వ్యక్తులలో మొట్టమొదటి ఏదైతే లైన్లో ఉన్నది నువ్వే. అది ఎప్పుడు తెలుసా? 2029లో ఒకవేళ బై మిస్టేక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవాలి, నేను యూకేకి వచ్చి కొడతాను. నేను చెప్తాను ఓడిపోతే. ఎందుకంటే పార్టీకి మంచి ఇది చెడు అని అని చెప్పేసి చెప్పలేనటువంటి నువ్వు పార్టీకి పనికొచ్చేవాడివా? దీన్ని ఊడిగం అంటారు. సింపుల్గా మాట్లాడాలంటే సంక నాకడం అంటారు. నువ్వు చేసే సంక నాకడం అంతే. అర్థమైందా? నేను అలా చేయలేను. తప్పు అని చెప్తా. ఈ తప్పండి, తప్పు పోతుంది అని చెప్తా. నువ్వు అనొచ్చు ఇది లోపల ఇంటర్నల్గా చెప్పాలి, బయట ఎందుకు చెప్తున్నారని చెప్పేసి. లోపల ఇంటర్నల్గా చెప్పి చూసాం. నీకేం తెలుసు? బొచ్చు ఏమీ తెలియదు నీకు. ఊకే ఒర్లుతుంటావు ముందర ఒక ట్యాబ్ పెట్టుకొని. చెప్పాం, ఎవడు వినలేదు కాబట్టి అట్లీస్ట్ సమాజానికి తెలిస్తేనే సిగ్గు వస్తుందని చెప్పేసి బయటకు వచ్చి మాట్లాడుతున్నాం. అర్థమైందా? ఈ విషయాల్ని కొంచెం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ టైం మాట్లాడేటప్పుడు కొంత గుర్తుపెట్టుకోవాలి. చాలా అవసరం. సమాజానికి తెలియాలి కాబట్టే ఈరోజు అండ్ ఇంత మాట్లాడాను. నేను దేనికోసం మాట్లాడాను? పార్టీకి ఎక్కడో ఒక చోట బెనిఫిట్ అవ్వాలి అనే కదా. ఇంతవరకు నువ్వు హైలైట్ చేయలేని విషయాలను నేను హైలైట్ చేశా ఈ 10 రోజుల్లో. పార్టీ పెద్దలతో మాట్లాడేట పెద్ద మొగోడు వచ్చిండంటే పార్టీ పెద్దలతో మాట్లాడి ఏదో నాకు నేనేమైనా పార్టీలో సభ్యత్వంలో ఉన్నాను పీకేనికి పిచ్చన ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నాకు సభ్యత్వం లేదు, నాకు ఏ మెంబర్షిప్ లేదు, నేను పార్టీలో ఎలాంటి సభ్యుడిని కాదు.
నెక్స్ట్ వచ్చేసి సరే ఓకే ఇంటర్నల్గా మాట్లాడుకోవాలి, బయట మాట్లాడుకోకూడదు. మరి నువ్వు ఈ వీడియో ఎందుకు చేసినావు అబ్బా? నాకు అర్థం కాదు. నువ్వు నాకు ఫోన్ చేయొచ్చుగా, నువ్వు నాకు ఫోన్ చేసి మాట్లాడొచ్చుగా. పాషా గారు ఏంటండి 2200 వీడియోలు చేశారు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా, సడన్గా మీరు ఒక 4-5 వీడియోలు నెగిటివ్గా వచ్చినాయి ఏంటండి పాషా గారు, ఏంటి పరిస్థితి? నేనున్నాను ఒక బ్రోకర్ని మధ్యలో, నేను బ్రోకరిజం చేస్తాను అని చెప్పేసి మాట్లాడలేదే నువ్వు బయట ప్రపంచానికి తెలిసినట్టు వీడియో చేసినావు కదా. అందుకే ఈ వీడియో నేను చేయవలసి వస్తుంది. ఇక్కడ చాలామందికి కొంత కన్ఫ్యూజన్, కొంత బాధ వేస్తుంది. ఎందుకంటే ఇవాళ రేపు పనికి మాలిన ప్రతి ఒక్కడికి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి బాధ వేస్తుంది. నేను క్లియర్గా చెప్తున్నా, ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఈ వ్యక్తి బయట వీడియో చేసినాడు. ఈ వ్యక్తి నాకు ఫోన్ చేసి ఉంటే, నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు. నేను ఇందాక 3 గంటల నుంచి ఫోన్లోనే ఉన్నా, చాలామంది చేస్తున్నారు. వాళ్ళకి చెప్తున్నా ఏంటి ఇష్యూ అన్నది. ఈ వ్యక్తి ఫోన్ చేయలేదే. పాషా గారికి నాకు ఎట్లాంటి కనెక్షన్ లేదు, ఫోన్ చేయనీకి అంటావా? కనెక్షన్ లేనప్పుడు వీడియో ఎందుకు ఇష్టం? కనెక్షన్ లేనప్పుడు నా వీడియోలు ఎందుకు అడుగున్నావు? సిగ్గులజ్జు ఉండాలిగా, ఉండాలిగా అంటున్నా. సరే నీకు లేదు, అది వేరే సంగతి అనుకో. సరే ఏదేమైనప్పటికీ కూడా మనుషులుగా కనీసం గౌరవించలేనటువంటి నీకు ఈ భాషలో చెబితేనే అర్థమవుతుందని చెప్పేసి ఈ భాషలో చెప్పా. ఓకేనా? ఎందుకంటే నువ్వు కూడా మస్కా పూసినావు నీ వీడియోలో. నేను ఎవరిని ఉద్దేశించి అంటలేను, నేను అట్లా, నాకు అట్లా అనడం రాదబ్బా. ఏదన్నా ఉంటే అంటే సీమరక్తం కదా, అట్లా అనడం రాదు. ఏదైనా ఉంటే ఓపెన్గా ఫోటోలు పెట్టి పేర్లు చెప్పి మరీ చెప్తాం. ఓకేనా? కొంత ఆలోచించుకో, కొంత కంట్రోల్లో. రాజకీయాలని రాజకీయంగా చెయ్యి. బాగా పనిచేస్తున్నావు అని నువ్వు అనుకుంటున్నావు, ఆ భ్రమలో ఉండు. నాలాంటి వాళ్ళని ఊకే గెలికినావు అనుకో, రేపు పొద్దున్న జరిగేటటువంటి పరిణామాలకి నువ్వే బాధ్యుడి అవుతావు. నేను ఇది నీకే చెప్పట్లే, పార్టీలో ఉన్న అందరి పెద్దలకు కూడా చెప్తున్నా. నన్ను గెలికితే రేపు పొద్దున్న అయ్యే పరిణామాలకి ఈ చింతా ప్రదీప్ రెడ్డి అనేటోడే బాధ్యత వహించాలి. మళ్ళీ చెప్తున్నా, నీకే కాదు పార్టీలో ఉన్న పెద్దోళ్ళందరికీ చెప్తున్నా, దయచేసి వీడిని కంట్రోల్లో పెట్టండి. అటే TV5 వైపు, ABN వైపు అట్నే వర్క్ చేసుకోమనండి. ఇటు వచ్చిందంటే వర్క్ అంటే నా వైపు మాట్లాడినంటే మాత్రం రేపు పొద్దుటి నుంచి బజాయింట్లు ఉంటాయి. దానికి మీరు సిద్ధమా చెప్పండి. ఎందుకంటే మీకు అంటే కొంతమందికి తెలుసు, పార్టీలో పెద్ద లిస్టే ఉంది నా దగ్గర. ఓకే, సో ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, కంట్రోల్లో ఉండు. వాడే చోట వాడు, వాడని చోట వాడకు. అవసరం లేదు. మగాడు ప్రతి చోట వాగవలసిన అవసరంలా, మాట్లాడవలసిన చోట మాట్లాడాలి. ఎట్లా మాట్లాడాలి? పిన్ పాయింట్గా, క్లారిటీగా మాట్లాడాలి. నేను మాట్లాడినా ఆపలేదంటే మళ్ళీ నేను మొదలు పెడతా.